పాయింట్ అలాగే ఏ స్టేట్ Hey guys, thanks for everything. Hey, ఎప్పుడు డ్రింక్స్ అయినా బోర్ కొడుతుంది. I need something special, man. Guys, నా దగ్గర ఒక గేమ్ ఉంది, ఆడదామా? యుద్ధంలో పోరాడిన యోధులైన ప్రాణాలతో బయటపడచ్చు, కానీ ఈ గేమ్ లో సేఫ్ గా బయటపడ్డాను అది సులువు కాదు. నైట్ చనిపోవడం ఏంటి అసలు? I just can't believe that he's no more. సేమ్ ఆ గేమ్ లో ఎలా జరిగిందో అలానే అవుతుంది సార్. నెక్స్ట్ నువ్వే తెలిసారు. What? Have you lost your mind? ఆ రోజు నైట్ ఏం జరిగింది? అవును, మీ ఫ్రెండ్ డాన్సీ ఏది? తెలియదు సార్. డాన్సీ కనిపించట్లేదు సార్. అమ్మాయి కనిపించలేదు అంటే వెతకమయ్యా, కేసు డీల్ చేస్తా అన్నావు కదా. సార్ వరుణ్ పైన నా డౌట్ సార్. నాకు ఎందుకు వర్ష పైన డౌట్ గా ఉంది సార్. గేమ్ అంటున్నాడు. నీకు నిజంగా గేమే ఆ పాయింట్ అయితే గేమ్ లో అందరిని చంపేది మనమే సార్. ఆ గేమ్ ఆడినప్పటి నుంచి డిస్టర్బెన్సెస్ అన్ని స్టార్ట్ అయ్యాయి. నాకు తెలిసి సో వారి ఇద్దరి చేతుల మీదుగా ఈ వీడియో సాంగ్ ని లాంచ్ చేస్తున్నాం. మా మన చౌదరి గారు రావబోతున్నాం. కాదు మీరేంటి చెప్తాను ఇక్కడ మీరు సాంగ్ రిలీజ్. ఆల్ ద వెరీ బెస్ట్. క్లాప్స్ గట్టిగా కొడితే మీలో కూడా ఎంతో మంది ఇలాంటివి సాధించాలనుకుంటారు. అప్పుడు వాళ్ళు తల్లాడ శ్రీనివాస్ గారి తనయుడు తల్లాడ సాయి కృష్ణ, తుమ్మలపల్లి రామ్. సో విక్కీ బొక్కే నుంచి సత్కరించాల్సిందిగా కోరుతున్నాం. విక్కీకి ఇన్ని రిజల్ట్స్ పడుతున్నాయంటే నెక్స్ట్ ఇంకా చెప్పలేమన్నమాట. లాస్ట్ టైం కార్యక్రమంలో ఆయన వర్డ్స్ ని కూడా వినడం జరిగింది. ఎంతో మందికి సహకరిస్తూ ఆదర్శంగా నిలిచినటువంటి రేలంగి గారికి ధన్యవాదాలు. తల్లాడ వెంకన్న साथ कवर किया सर. वेट सर वेट. थैंक यू. वेट ఓకే. ప్రతి ఒక్కరికి పేరు పేరు నిజంగా ధన్యవాదాలు. సో ప్రోగ్రాంకి వచ్చినటువంటి ముఖ్య అతిథి శ్రీ ఉప్పల శ్రీనివాస్ గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. దక్ష సినిమా ట్రైలర్ కు విచ్చేసిన అతిరథ మహారాజులు, వేదిక మీద ఉన్న చాలా మంది పెద్ద మనుషులు, దశరథ్ గారు, రేలంగి నరసింహరావు గారు, 100 సినిమాలు తీసిన ప్రొడ్యూసర్ మా రామ్ సత్తన్న గారు, మా తల్లాడ వెంకన్న గారు, మరియు వేదిక మీద ఉన్న మిగతా పెద్దల డిస్ట్రిబ్యూటర్లకు అందరికీ కూడా పేరు పేరున నా వందనాలు చెప్తూ,
తమ్ముడు సాయి చిన్నతనంలోనే ఒక ప్రొడ్యూసర్గా మొన్నటి వరకు నమస్తే సేఠ్జీ అని చెప్పేసి కోవిడ్ టైంలో కిరాణా షాప్ ఎట్లుండేది అనేది ఒక స్టోరీ. అంటే కోవిడ్కు భయపడకుండా ప్రాణాలకు తెగించి ఒక కిరాణా షాప్లో ఎసెన్షియల్ కిట్స్ పప్పు అయితేమి ఉప్పు అయితేమి అవన్నీ అమ్మడానికి ధైర్యం చేసి వాళ్ళందరి బతికెట్లుండదు అనేది ఒక సినిమా తీసి సక్సెస్ఫుల్గా హిట్ తీసుకున్నాడు. మా తల్లాడు వెంకన్న గారు మా సాయి గారు వీళ్ళంతా కలిసి ఈ దక్ష సినిమాకి డైరెక్టర్గా వివేక్ గారు మరియు ప్రొడ్యూసర్గా సాయి గారు, చాలామంది దాంట్లో నటించిన ప్రతి ఒక్క, ముఖ్యంగా శరత్ బాబు గారి అబ్బాయి ఆయుష్ గారిని ఫస్ట్ పిక్చర్. ఈ సినిమా ఇందాకనే మనం శరత్ బాబు గారు మన మధ్యలో లేరు, ఒక లెజెండరీ హీరో, ఒక క్యారెక్టర్ ఆర్టిస్టు, అన్ని భాషలలో దేశంలో 140 కోట్ల మంది అభిమానించే శరత్ బాబు గారు మన మధ్యలో లేకపోవడం బాధాకరం. అటువంటి శరత్ బాబు గారి బాటలో, ఆయన అడుగుజాడలోనే ఆయుష్ గారు కూడా సక్సెస్ఫుల్ హీరోగా ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ కంగ్రాచులేట్ చేస్తూ ఈ సినిమాను ప్రేక్షకులందరూ కూడా 25వ తారీఖు నాడు చూసి 100 రోజులు ఆడే విధంగా మనమందరం కూడా సపోర్ట్ చేద్దాం. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వాళ్ళకందరికీ కూడా, జర్నలిస్టులందరికీ కూడా నేను పేరు పేరున నా వందనాలు చెప్తూ, మనం చూసినాం మొన్న సినిమా బలగం. మనం పల్లెటూర్లలో ఉన్నప్పుడు ఇప్పటికి కూడా అన్ని కల్చరల్లో ఏ భాష అయితేమి ఏదైతేనేమి, ఆంధ్ర కావచ్చు తెలంగాణ కావచ్చు, చనిపోయిన తర్వాత 11 వద్దులలో మనము పిట్టకు మనం తినే ఆహారాన్ని పెడతాం. అంటే వాళ్ళు వచ్చి, చనిపోయిన వాళ్ళు వచ్చి భోజనం చేసిపోవాలని. ఆ డైరెక్టర్ వేణు ఎట్లా తీసిండంటే, మనమందరం కుటుంబంలో అందరూ బాగుండి కలిసిమెలిసి మంచిగా ఉంటేనే ఆ పిట్ట ముడుతుంది అనేది, కాకి ముడుతుంది అని చెప్పేసి మనకు ఒక నమ్మకం. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఒక చరిత్ర దానికి. వీళ్ళ మధ్యలో సఖ్యత లేదని చెప్పేసి ఆ పిట్ట ముట్టకపోవడం, మళ్ళీ వీళ్ళందరూ ఆడబిడ్డ కలవడం కానీ అందరూ కూడా కలిసేసి ఆ పిట్ట ముట్టిన తర్వాతనే అది ఎండింగ్ సినిమా చూసిన వాళ్ళందరూ కూడా ఆ సినిమా లాస్ట్ ఎండింగ్ సాంగ్ చూసేసి ప్రతి ఒక్కరు కూడా ఏడవడం కూడా జరిగింది. అటువంటి సినిమాలు చిన్న సినిమా అయినా తప్ప నంబర్ 1 హిట్గా కూడా వందలాది కోట్లు పెట్టాల్సిన అవసరం లేదు. కోటి రూపాయలతోటి కూడా సినిమా తీసి ఇలా 100 రోజులు ఆడిన చరిత్ర కూడా మన తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది. కాబట్టి ఇలా మన ప్రీతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా సినీ పరిశ్రమ కోసం గత 9.5 సంవత్సరాలుగా ఫుల్ ప్రమోట్ చేస్తూ, అంత కోవిడ్ టైంలో కూడా మన దగ్గర థియేటర్లను కూడా, వేరే రాష్ట్రాలలో థియేటర్లని బంద్ ఉంటే మన దగ్గర కూడా థియేటర్లు ఓపెన్ చేసి సినీ పరిశ్రమను ఆదుకొని కార్మికులను, కళాకారులను కూడా ఆదుకున్న చరిత్ర మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. మీరందరూ కూడా ఈ సినిమాను విజయవంతంగా నడిపించడానికి మనమందరం కూడా ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ ఆశిస్తున్నాను. రెండో విషయం ఏంటంటే, మా గురుగారు రామ్ గోపాల్ గారు మంచి మాట చెప్పారు, నువ్వు తీసిన సినిమా ఫ్లాప్ అవ్వచ్చు కానీ నువ్వు ఫ్లాప్ అవ్వకూడదు అని. అదే సూత్రాన్ని నేను సాయికృష్ణకి అడాప్ట్ చేశాను. అందువల్ల నువ్వు సినిమా హిట్ అవ్వాలని మా ఉప్పల్ సీనాన్న గారు కానివ్వండి, దశరథి గారు కానివ్వండి, అందరూ బ్లెస్ చేస్తారు. ఖచ్చితంగా హిట్ అవ్వాలని నేను కూడా కోరుకుంటా. కానీ అది హిట్ అవ్వకపోయినా మళ్ళీ మనకు సినిమా తీయేలా ఉండాలంటే ఏం చేయాలి అని ఒక ఫార్ములా నేర్పితే, మొదటి సినిమాకి ఇతను వీళ్ళ నాన్నగారిని వీళ్ళ అమ్మగారిని చాలా ఇబ్బంది పెట్టాడు. తర్వాత నెమ్మదిగా వాళ్ళ అమ్మ నాన్న అప్పు తీర్చుకుంటూ ఒక్కొక్క సినిమాకి వస్తున్నాడు. కాబట్టి క్రమశిక్షణతో ఉంటే డెఫినెట్గా పైకి వస్తాడు అన్న దాని నిదర్శనం మా సాయి కృష్ణ. అతనికి క్రమశిక్షణ ఉంది, ఎదురు వాళ్ళని గౌరవించే మంచి స్వభావం ఉంది, ఎవరినైనా ఆకట్టుకునేంత గొప్ప మనసు ఉంది. ఈవేళ దశరథి గారు వచ్చారంటే ఈవేళ ఈ సినిమాకి ఫంక్షన్కి డెఫినెట్గా నేను హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఆయనకి. ఆయన ఎంత పెద్ద డైరెక్టర్, పెద్ద పొజిషన్ తెలుసు నాకు, మేము రెగ్యులర్ కలుస్తూ ఉంటాం. కానీ మా సాయికృష్ణ ఫంక్షన్గా వచ్చాడంటే ఈ సినిమా స్థాయి ఒక లెవెల్ పెరిగిందని మనస్ఫూర్తిగా నేను చెప్తూ, మా సాయికృష్ణ తరఫున నేను దశరథి గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నా. ఇక మా అందరికీ చాలా ఇష్టమైన వ్యక్తి మా ఉప్పల్ సీనన్న. కమ్యూనిటీ అనే కాదు, ఆయన వేరే కమ్యూనిటీలు కూడా అందరికీ సహాయం చేస్తుంటారు. ఆయన చైర్మన్గా చేసి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి ఈవేళ కేసీఆర్ గారి దగ్గర శభాష్ పేరు తెచ్చుకున్నారని, అంత మంచి మనిషి మాలో ఉండటం, మా మనిషి అవడం మాకు చాలా ఆనందదాయకం. అలాగే మా రేల నరసింహరావు గారు, మా గురుగారు దాసనారాయణరావు తర్వాత ఆ స్థానాన్ని, అంటే
ఎదర మనిషిని ప్రేమించి ఏదైనా ఫంక్షన్ పిలిస్తే వచ్చి ఆ సంస్కారం మా గురుగారు దాసరి గారి దగ్గర నుంచి పుచ్చుకున్న ఆయన మా రాయలనేశ్వరరావు గారు నాకు చాలా ఆత్మీయులు, నాకు చాలా 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 ఇష్టమైన వ్యక్తి. ఆయన కూడా నేను మా సాయికృష్ణ తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మనా చౌదరి గారు, వారికి స్టూడియో ఉంది. ఆ స్టూడియోలో మేము చాలా సినిమాలు తీసాం. ఆయన పేరు చౌదరి, మన అంటే ఇంటి పేరు అలా పెట్టుకున్నారు ఆయన. కాబట్టి మనా చౌదరి గారికి కార్యక్రమం వచ్చినందుకు ఆయనకి, అలాగే రేపు మా పరమేశ్వరుడు యొక్క ప్రతిరూపంగా దక్ష అనే పేరుతో దక్ష ప్రజాపతి లాగా, అంటే అడ్మినిస్ట్రేటర్ ఆల్సో అంత దక్షతతో కలిగిన టీం అందరూ కూడా కొలాబరేట్ అయ్యి అవడానికి ఇది చిన్నగా స్టార్ట్ అయినా ఇంతింతే వటుడింతే అన్నట్టుగా మన ఈ సినిమాకి ప్రొడ్యూసర్గా శ్రీనివాస్ తల్లాడు గారు, అలాగే నా సోదరుడు సాయికృష్ణ తల్లాడ సహ నిర్మాతగా, మరి వివేకానంద విక్రాంత్ గారి దర్శకత్వంలో మీ ముందుకు వచ్చిన చిత్రం దక్ష. ఇక ఎక్కువ ఉన్నప్పుడు మీరు టైం వేస్ట్ చేసుకోకుండా సభకు నమస్కారం అంటే సభలో ఉన్నవారికి కానీ సభ ముందున్న వారికి కానీ ప్రింట్ మీడియాకి కానీ అందరికీ వర్తిస్తుంది అని చెప్పారు. అలాగే సభకు నమస్కారం వారిని తలుచుకుంటూ నేను ఇకపోతే ఈరోజు దక్ష ట్రైలర్ చూశాను నేను. నాకు చాలా చాలా బాగా అనిపించిందండి. అంటే ఇందాక యాంకర్ గారు చెప్పినట్టుగా ఆ గేమ్ ఏమిటి, అసలు ఆ గేమ్ ఇంత దీనికి తీసుకెళ్తుంది అనే క్యూరియాసిటీని క్రియేట్ చేశారు దాంట్లో ఆ ట్రైలర్లో. అదే రేపొద్దున సినిమాకి ప్లస్ పాయింట్ అండి డెఫినెట్గా. అసలు ట్రైలర్ ఎంత బాగా కట్ చేశారంటే సూపర్ బండి. చూసిన ప్రతి వ్యక్తి సినిమాకు వస్తాడు. ఆ ట్రైలర్ చూసిన ప్రతి వ్యక్తి కూడా, అంటే ఆ ట్రైలర్ని మీరు అంత పాపులర్ చెయ్యాలి. కృష్ణ గారు, తలవాడ కృష్ణ గారు, ట్రైలర్ని అంత పాపులర్ చెయ్యాలి, అంత క్యూరియాసిటీ ఏర్పరిచింది డెఫినెట్గా కూడా. అలాగే దీని దర్శకుడు ఎంత గొప్పగా తీసాడంటే అండి, నేటి యూత్ని గుర్తుపెట్టుకుని దృష్టిలో పెట్టుకుని సబ్జెక్టుని సెలెక్ట్ చేసుకోవడం కానీ తీయడం కానీ షార్ట్స్ కానీ అలాగే ఉన్నాయండి డెఫినెట్గా. ఎందుకంటే పాతకాలం అయిపోయింది, ఇంకా ఆయన్ని కుదరట్లేదు. ఇప్పుడు ఇక్కడ స్టార్ ఎవరు అని చూడలేదండి, కథ బాగుంటే చాలు సినిమా ఆడేస్తుందండి చక్కగాను. అంటే ఆ సినిమా క్యూరియాసిటీని మనం క్రియేట్ చేయగలగాలి థియేటర్లో. కానీ ఇది క్రియేట్ చేస్తుందని నాకు అనిపించింది దక్ష సినిమా చూసిన తర్వాత. అలాగే సాంగ్, మ్యూజిక్ డైరెక్టర్ ఎంత గొప్పగా చేశారంటే, ఎక్కడున్నారో మరి వచ్చారో లేదో, చాలా బాగా చేశాడు ఆయన, చాలా బాగుంది నిజంగా. ఈ దక్ష సినిమా క్వశ్చనే లేదు, మంచి హిట్ అవుతుందని నమ్మకం నాకుంది. ఈ మధ్యన వచ్చిన సినిమాలు మీరు చూడండి, కథ బాగుంది, యూత్ని బాగా ఆకట్టుకునే సినిమాలు అయితే సినిమా 100% బ్రహ్మాండంగా ఆడుతుందండి. ఇలాగ మన ఉప్పల శ్రీనివాస్ గారు 100 రోజులు ఆడాలన్నారు. 100 రోజులు అక్కర్లేదండి, అద్భుతమైన కలెక్షన్స్ తో వారం రోజులు ఆడితే 100 రోజులు లెక్క. నవే డేస్ అంచేత ఈ సినిమా ఆడే తీరు కనిపించింది. అదే ఒక మెతుకు పెట్టుకుంటే అన్నం ఉడికిందో లేదో అని మన ఇంట్లో జనరల్ గా చూసే ఇది, అలాగే ట్రైలర్ తోటే తెలిసిపోయింది దక్ష అనేది. అలాగే దీనికి టీం వర్క్, ఇందాక ఆయన ఆకెళ్ళ గారు చెప్పారు, ఎంత గొప్ప టీం వర్క్ అండి. టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ చక్కగా అద్భుతంగా చేశారు. దీంట్లో హీరో అయినటువంటి ఆయుష్, ఇది ఎక్కడున్నాడు, ఆయుష్ శరత్ బాబు గారు తమ్ముడు కొడుకు అయినా తన కొడుకే అని శరత్ బాబు గారు ఇందాక చెప్పారు. శరత్ బాబు గారితో నేను చాలా సినిమాలు చేశాను నేనండి. నా సినిమాల్లో చాలా సినిమాల్లో చేశారు. మా ఇద్దరి మధ్య చక్కని అనుబంధం ఉండేది. మనిషి ఎంత సాత్వికుడు, ఎంత డిగ్నిఫైడ్ మనిషి, ఎంత అద్భుతమైన మనిషి అంటే అంత అద్భుతమైన మనిషి. ఆ కుర్రోడు కూడా మన ఆయుష్ అంతలాగే డెఫినెట్ గా పైకి వస్తాడు, క్వశ్చనే లేదు అని నాకు అనిపించింది ఇందాక చూస్తే. ఆయుష్ యొక్క చూస్తే ఇక్కడే ఎక్కడో శరత్ బాబు గారు ఆత్మ కూడా ఉంటుంది ఈ ఫంక్షన్ లో నాకు తెలిసి. అలా కొడుకు యొక్క ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్ లో ఆ రోజు చెప్పాడు పాపం ఆయన, ట్రైలర్ లో చూద్దాం మనం రిలీజ్ రోజు అని. ఆయన లేరు, దానికోసమైనా ఆయన ఆత్మ ఎక్కడో ఒక్కడే ఉంటుంది. డెఫినెట్ గా ఆయన ఆశీస్సుల కుర్రోడికి దక్కుతాయి. డెఫినెట్ గా ఈ సినిమా మంచి హిట్ అవుతుంది. ఇకపోతే సాయి కృష్ణ, తల్లాడ సాయి కృష్ణ, ఆ నాన్నగారి పేరు తల్లాడ శ్రీనివాస్ గారు. ఇక్కడ ఒక ఇన్సిడెంట్ ఇందాక
ఇతను ఇక్కడ కుర్చీలు సర్దుతున్నాడు, తల్లాడి కృష్ణ. సర్దుతూ ఉన్నప్పుడు నేను ఫ్లాష్ బ్యాక్కి వెళితే నిజంగా సినిమా బాగుంటే ఆటోమేటిక్గా 300 థియేటర్లకు వెళ్తుంది. బాగాలేదంటే ఆ ఒక్కరోజు ఆ 30 థియేటర్లతో అయిపోతుంది. కనీసం ఆ 30 థియేటర్ల కన్నా రీచ్ అవ్వాలంటే నాకు డిస్ట్రిబ్యూటర్స్లో ఫస్ట్ ఉన్న వ్యక్తి మా గణేష్ భార్య అన్న రెండన్న ఫ్యాక్ట్ మాట్లాడతాడు. అంటే నీకు ఇన్ని థియేటర్లు పెట్టగలుగుతా, ఇవే పెట్టగలుగుతా, వచ్చిన కలెక్షన్ ఇది, రాని కలెక్షన్ ఇది, అంటే ఏది ఉన్నా జెన్యూన్ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీలాంటి డిస్ట్రిబ్యూటర్లు ఉంటే మాలాంటి ఫిల్మ్ మేకర్స్కి చాలా ఈజీ. అంటే కష్టపడతాం, థియేటర్లో చూసుకోవడం మాకు ఈజీ. మీ మాట. థ్యాంక్ యూ అన్నయ్య గారు. తన డెడికేషన్ చూసే ఈరోజు మేము ఇక్కడికి వచ్చాము, నేను కానీ దర్శరథ్ గారు. ఎందుకంటే తను చాలా ప్యాషనేట్ గై. సో విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. దక్ష మూవీ చాలా గ్రాండ్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంటైర్ క్రూకి అండ్ క్యాస్ట్కి విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. సాంగ్ కూడా చాలా బాగుంది అండ్ ప్రోమో కూడా చాలా బాగుంది. విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. శ్రీనివాస్ది మా ఖమ్మం నుంచి వచ్చిన హీరో, ప్రొడ్యూసర్ అండ్ వైశ్య కమ్యూనిటీలో చాలా మంచి గౌరవం, పేరు సంపాదించుకున్న వ్యక్తి తను. మిగిలిన మోస్ట్ ఆఫ్ ద టీమ్ పీపుల్ ఆర్ ఫ్రమ్ ఖమ్మం ఓన్లీ. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఈ సినిమాకి హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్న ఆయుష్, శరత్ బాబు గారి అబ్బాయి. శరత్ బాబు గారితో నాకు గ్రీక్ వీరుడు, స్వాగతం సినిమాలు వర్క్ చేసే అదృష్టం కలిగింది. అండ్ సార్ ఎలా ఉన్నారో మీరు కూడా చూస్తే ఆ పోలికలన్నీ క్లియర్గా తెలుస్తున్నాయి. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ అఖిల్, మా నల్లపూసల బాబ్జీ గారు, డైరెక్టర్ బాబ్జీ గారు అబ్బాయి, ఎక్సలెంట్గా చేస్తున్నారు. వీళ్ళు డ్యాన్స్ కానీ పర్ఫార్మెన్స్ కానీ, హీరోయిన్స్ అలేఖ్య, నక్షత్ర, ఇంకా అను, అందరూ బ్రహ్మాండంగా చేశారు. అండ్ మ్యూజిక్ ఆల్సో గ్రేట్. డ్యాన్స్ బాగా చేశారు. డ్యాన్స్ డైరెక్టర్ గారు చాలా బాగా చేయించుకున్నారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మా సాయి ఇంకా మెనీ మోర్ మూవీస్ తీస్తూ, మా ఖమ్మం నుంచి వచ్చిన సాయి రామనాయుడు గారు అంత పెద్ద వ్యక్తి అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమాని బ్లెస్ చేయండి ప్లీజ్. దయచేసి థియేటర్లో చూడండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీడియా మిత్రులకు నా పర్సనల్ రిక్వెస్ట్, ఈ సినిమాని కొంచెం పర్సనల్గా తీసుకొని కొంచెం ఎక్కువ ప్రమోట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులు, ఈ కార్యక్రమానికి వచ్చేసిన వెల్ విషర్స్ మిత్రులందరికీ శుభ సాయంత్రం. దక్ష గురించి మీరు చూశారు, నేను చూశాను. ఒక అదృష్టం ఏంటంటే ఆ రోజు ఫస్ట్ పోస్టర్ లాంచ్ కూడా నేను శరబాబు గారితో ఆ రోజు గెస్ట్గా వచ్చేయడం జరిగింది. సేమ్ అది మళ్ళీ ఈరోజు టీజర్కి వస్తుందంటే నా అదృష్టంగా భావిస్తున్నా. కారణం ఏంటంటే మా యొక్క కజిన్ కొడుకుతను తల్లాడ వంశాన్ని ఇలా స్టేట్ లెవెల్లో తీసుకొచ్చాడు అంటే గర్వంగా ఫీల్ అవుతున్నాం మా సాయి కృష్ణ చూసి. అలానే నేను వృత్తిరీత్యా పారిశ్రామికవేత్తని, నన్ను ఎడ్యుకేట్ చేసి నాలో ఉన్న కళని గుర్తించి సినిమా రంగం వైపు తీసుకొచ్చిన వాడు కూడా మా సాయి కృష్ణ. ఇవాళ నేను హీరోగా ఒక్కడిగా మంచి బడ్జెట్తోని మీరందరూ మెచ్చే విధంగా ఉంటుంది. అలా తయారు చేయడానికి కూడా మా సాయి కృష్ణ యొక్క కృషి అనుకోవచ్చు, సలహాలు అనుకోవచ్చు, నన్ను తీర్చిదిద్దడానికి వాడే కారణం చెప్పడానికి నేను గర్వంగా ఫీల్ అవుతున్నా. అలానే చెప్పాల్సిందంతా మన ప్రొడ్యూసరు, డైరెక్టరు, ఇంకా ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ చెప్పేశారు. ఏంటంటే ఏం చెప్పాలంటే, ఇప్పుడు గత 2 సంవత్సరాలుగా ఈ సినిమా తీయడం అనేది జరిగింది. ఇది కష్టంతో పాటు ఇష్టంతో తీసాం కాబట్టే మీరు ట్రైలర్లో చూస్తేనే మీకు అర్థమవుతుంది. మీ అందరికి కూడా ట్రైలర్ నచ్చిందని అనుకుంటున్నా. తప్పకుండా అంటే సినిమాలు అనేవి చాలా వస్తుంటాయి, బట్ ఏంటంటే తెలుగు ఆడియన్స్ గొప్పతనం ఏంటంటే ఏ లాంగ్వేజ్ అయినా సరే, అది ఓటీటీ అయినా సినిమా అయినా, మన ఆడియన్స్ సపోర్ట్ చేసినట్టుగా ఈ వరల్డ్లో ఎవ్వరూ సపోర్ట్ చేయరు. ఎందుకంటే కంటెంట్ నచ్చాలి, అందరూ చూస్తారు తప్పకుండా. ఏ లాంగ్వేజ్ అయినా సబ్ టైటిల్ పెట్టి మరీ చూస్తారు. ఎగ్జాంపుల్ నేనే నెట్ఫ్లిక్స్లో చాలా కొరియన్ ఇంకా ఏవేవో చూస్తుంటా. సో అట్లనే మా డైరెక్టర్ గారు వివేకానంద విక్రాంత్, ఈయన
ఈయన చాలా టాలెంటెడ్, నిజంగా చెప్పాలంటే ఈయన పెట్టిన ఎఫర్ట్స్ కానీ హార్డ్ వర్క్ కానీ కొత్తగా వచ్చిన వాళ్ళని అంతగా దృష్టి పెట్టి చెయ్యరు. ప్రతి దాంట్లో అంటే ప్రతి సీన్లో ఇది కావాలి నాకు అంటే అది చేయించుకుంటారు. సో అలానే నాతో పాటు నా కో ఆర్టిస్ట్ అందరూ కూడా అట్లానే ఏమంటారు అంటే అదే సహకరించారు. ఎందుకంటే అది నైట్ అయినా పొద్దునైనా, నైట్ ఒకవేళ 2కి ప్యాకప్ అయినా పొద్దునే 4కి అరకులో మంచు అదంతా కావాలి కాబట్టి అది షూట్ చేశాము. సో ఎటువంటి ఏమంటారు నగరాలు చేయకుండా అందరూ మంచిగానే చేసుకున్నారు. సో దాంతోపాటు ప్రొడ్యూసర్ గారు ఒకసారి